తణుకు పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ నారద మహర్షి ప్రతిష్ట, పంచకేశవ దర్శనం. సో కేశవస్వామి గుడి, ఇది కేశవస్వామి స్వయంభూ. ఇది వచ్చేసి ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా, ఇది మండపాక పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ ఉండేది మధ్యలో ఆయన, లక్ష్మి ఇక్కడ ఉండేది మధ్యలో ఆయన. ఈ గుడిలో ఉండే శ్రీ నారద మహర్షి ప్రతిష్ట కేశవస్వామి. శ్రీ పరాశురం మహర్షి ప్రతిష్ట కోటాలపర్రు పశ్చిమ గోదావరి జిల్లా. దుర్వాస మహర్షి ప్రతిష్ట దువ్వ. సో ఆలయ ప్రాంగణం అయితే ఇది. అండ్ ఇక్కడ తణుకులో ఉన్న కేశవస్వామి వారి స్థల పురాణం. పూర్వము తారకాసురు నగరముగా ప్రసిద్ధి చెంది ప్రస్తుతం తణుకుగా పిలువబడే ఈ పట్టణం నందు ప్రవహించే పవిత్ర గోస్తని నదీ తీరమున మాధవ సేవ నిరతుడైన శ్రీ నారద మహర్షి వారిచే శ్రీ కేశవస్వామిని ప్రతిష్ఠించబడినది. అత్యంత మహిమాన్వితమైన శాలిగ్రామ శిలారూపంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి కొలువై ఉన్నారు. పంచకేశవులలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది. ర్యాలీ, తణుకు, కోటాలపర్రు, మండపాక, దువ్వా క్షేత్రాలుగా ఉన్నాయి. స్వామిని దర్శించుకున్నటకు తణుకు పరిసర ప్రాంతాల నుండి విశేషంగా భక్తులు వస్తారు. శ్రీ కేశవస్వామి వారి దేవాలయంలో వివాహములకు ప్రసిద్ధి. ఈ ఆలయంలో వివాహమైన దంపతులు సుఖ సంతోషాలతో, సంతాన సౌభాగ్యాలతో జీవిస్తారని ప్రతీతి. శ్రీ కేశవస్వామి వారి కళ్యాణం మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి రోజున జరుగును. శ్రీ వైకానస ఆగమం ప్రకారం సప్తాహ్నిక దీక్షతో స్వామివారి కళ్యాణం, రథోత్సవం మొదలగు కార్యక్రమములు అత్యంత వైభవంగా జరుగుతాయి. భీష్మ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకున్నట్టు వేలాదిగా వస్తారు. ఇప్పుడైతే మేము వచ్చే టైంకి అయితే గుడి క్లోజ్ చేశారు. పరిసర ప్రాంతాలు మనం ఒక్కసారి చూద్దాము. సో ఇది ఆలయ గర్భగుడి. ఇది కళ్యాణ మండపం. ఇందా స్థల పురాణంలో విన్నట్టు ఈ కళ్యాణ మండపంలో వివాహం జరిగితే చాలా సుఖ సంతోషాలతో ఉంటారు దంపతులు. సో ఇది ఈ వీడియో, ఈ ఆలయం యొక్క చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.